స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ల ఐక్యత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ ఎలైన్ కార్యక్రమంలో భాగంగా కోదాడ రూరల్ పరిధి రెడ్లకుంట గ్రామం నందు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. హక్కుల కొరకు మరియు డ్రైవర్ల ఐక్యత కొరకు అధ్యక్షులు వాసు ఏలేటి మాట్లాడుతూ డ్రైవర్లను ప్రభుత్వం గుర్తించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్, సెక్రటరీ భూపతి, తెలంగాణ ఇన్ఛార్జి బొమ్మరు శంకరు, ఉపేందర్, మేళ్లచెరువు ఇన్ఛార్జి శేషు, సాయి, సతీష్, మధు, హైటెక్ ప్రసాద్, బురాన్ నగేష్, రాజా, ప్రకాష్ మరియు తదితర డ్రైవర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మరియు తెలంగాణ డీజీపీ గారు అరే అలైవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అని జరిగింది. అది నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దానిని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి జిల్లాలో, రాష్ట్రం మొత్తంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభించడం జరిగింది. దీన్ని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన యొక్క రెడ్లకుంట గ్రామంలో, కోదాడ రూరల్ గ్రామంలో, మా పిఎస్ లిమిట్స్ పరిధిలోని రెడ్లకుంట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనము కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ప్రారంభించడం జరుగుతుంది. ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వ్యక్తిని ఇమీడియట్గా ప్రథమ చికిత్స ఇమీడియట్గా హాస్పిటల్కి ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిపైన ప్రజలలో అందరికీ కూడా అన్ని వ్యవస్థలను ఇందులో ఇన్వాల్వ్ చేసి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము, అందరూ యూనిఫామ్ ధరించడము, ట్రాఫిక్ సిగ్నల్స్ని క్రాస్ చేయకుండా ఉండడము, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రహదారులకు సంబంధించిన ఏదైతుందో దాని యొక్క నియమ నిబంధనలు అందరూ కూడా పాటించాలనే ఉద్దేశంతో అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల ఈరోజు నుంచి 24వ తారీఖు కార్యక్రమం డే వైజ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. పోటీలు, మరియు ఎంఆర్ఓని, ఎండిఓని, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, దేశ భద్రతలో ఏదైతే సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో అంతకంటే ఎక్కువ ప్రాణాలు మన ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని నివారించాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం చేస్తారు. దీంట్లో మన యొక్క పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజలకు మంచి అవగాహన కలిగించాలని మనసారా మినిమం మీరు ఓకే. అందరికీ నమస్తే అండి. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను వాసు ఏలేటి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాంపూర్ అడ్రోడ్డు దగ్గర వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు డ్రైవర్ల ఐక్యత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ప్రస్తుత సమాజంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, అలాగే డ్రైవర్లకు అవగాహన కల్పించడం కొరకు, డ్రైవర్ల హక్కులను తెలియజేయడం కొరకు ప్రభుత్వాలు డ్రైవర్లను గుర్తించాలని, ప్రభుత్వాలు డ్రైవర్లను గుర్తించాలంటే మనం ఏ విధంగా ఐక్యతగా ఉండాలనేటువంటి అనేక అంశాలపై మాట్లాడటం జరిగింది. డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఒక లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నటువంటి డ్రైవర్లను ప్రభుత్వం గుర్తించగా ప్రజలు చిన్నచూపు చూస్తూ ఉన్నారు. కోట్లు పెట్టి వాహనాలు తయారు చేస్తూ ఉన్నారు. ఆ వాహనాలు తరలించే డ్రైవర్లను ప్రజలు చిన్నచూపు చూస్తున్నారు. అంటే మనుషులు వాహనాలను ప్రేమిస్తూ ఉన్నారు, ఆ వాహనాలను తరలించే డ్రైవర్లను మాత్రం చిన్నచూపు చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పేరు గొప్ప ఊరి దెబ్బ అనేటువంటి సంస్థలు పెడుతూ ఉన్నారో ఆ సంస్థలో తయారవుతున్నటువంటి ప్రతి ఐటమ్ని కూడా తరలించేది డ్రైవర్లు. కానీ డ్రైవర్లను వ్యవస్థలు కూడా చిన్నచూపు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం, నాయకుల నిర్లక్ష్యం.
నాయకులను ఎన్నుకున్నటువంటి ప్రజలు డ్రైవర్లను గౌరవించాలంటే నాయకులు డ్రైవర్లను గౌరవించాలి. ఆ రోజే డ్రైవర్లను గౌరవిస్తారు ప్రజలు. ఏ రోజైతే ప్రభుత్వం గుర్తించాలని దాదాపుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జయహో రథసారథి సంస్థ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వరకు కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించిన సంస్థ ఈ జయహో రథసారథి సంస్థ. రాగల రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. డ్రైవర్లకు గుర్తింపు రావడానికి, డ్రైవర్ల వృత్తికి గుర్తింపు తీసుకురావడానికి ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం. అతి త్వరలో దేశవ్యాప్తంగా కూడా ఒక బంద్ నిర్వహిస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్ అనే నినాదం కోసం, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు కోసం జయహో రథసారథి సంస్థ నిరంతరం కృషి చేస్తూ ఉంది. ప్రభుత్వాలు లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న డ్రైవర్లను గుర్తించి డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జయహో రథసారథి, డ్రైవర్ ఐక్యత, జయహో రథసారథి. అసోసియేషన్ వాళ్ళ తోడ్పాటు ఉంటుంది కాబట్టి ఈ కెమెరాలు కూడా ఎందుకు పెట్టిస్తున్నాము, మీ కొరకే పెట్టిస్తున్నాము. ఏంటంటే మీరు తప్పు చేయకపోయినా కూడా, చిన్న బండి వాళ్ళు వచ్చి తప్పు చేసినా కూడా సార్ పెద్ద బండి కాబట్టి వాళ్ళదేందని చెప్పి మన కెమెరాలో మన వీడియో కాబట్టి మీరు మాత్రం తప్పు చేయకూడదు. మీరందరూ కూడా మీ యొక్క యూనిఫామ్ ధరించాలి కంపల్సరీ. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయదు, తాగి డ్రైవింగ్ చేయదు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయదు. వేగం వెహికల్స్ ప్రతి దగ్గర కూడా రోడ్లో కెమెరా టైం తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ ఇండియన్ కెమెరా టైం తీసుకుంటుంది. ఈ యొక్క బండి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆ 10 నిమిషాల లోపల దాటి వస్తే కరెక్ట్ లిమిట్లోనే ఉంటాడు. ఆ 10 నిమిషాల కంటే ముందు వచ్చినాం అనుకో, ఓవర్ స్పీడ్కి వచ్చినట్టు. టెక్నాలజీ అనేది ఎక్కడికెక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ యొక్క లిమిట్ కూడా ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయాలా. కాబట్టి ఎక్కడికెక్కడ టెక్నాలజీ వచ్చింది, ఎక్కడికెక్కడ GPS సిస్టమ్స్ వచ్చినాయి. మీకు రాబోయే కాలంలో ఈ శాటిలైట్లో కూడా మీ యొక్క వెహికల్కి GPS, ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్ అన్నిటి కూడా GPS సిస్టమ్ పెట్టినారు. ఆ GPS సిస్టమ్ ద్వారా మీ యొక్క వెహికల్ ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది అనేది కూడా ప్రాపర్గా తెలుస్తుంది. కాబట్టి మీరు అవన్నీ సూచనలు అనేవి తప్పకుండా పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు నాగేశ్వర్ గారు చెప్పినట్టు మీరు ఎంతో కష్టపడి చేసుకుంటారు కాబట్టి ఏది మ్యాక్సిమం ఎక్కడైనా ఆపుకొని పడుకున్నప్పుడు మీరు అలసిపోయి ఉంటారు, పడుకుంటారు. దాన్ని ఆసనంగా తీసుకొని దొంగలు నాగేశ్వర చెప్పినట్టు డీజిల్ ఎత్తుకపోవడము, లేకపోతే జాకీలు ఎత్తుకపోవడము, లేకపోతే స్టెప్ని ఎత్తుకపోవడము, లేకపోతే సెల్ ఫోన్ తీసుకుపోవడము చేస్తారు. వాటికి కూడా మీరు ఏదున్నా తక్షణం మా పోలీస్ స్టేషన్లో కానీ ఫోన్ ద్వారా కానీ కంప్లైంట్ చేస్తే మీ యొక్క సమస్యను 100% మేము తీరుస్తాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంతమంది డ్రైవర్లు మీ యొక్క డ్యూటీ వదులుకొని వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు కూడా ఎలాంటి ప్రమాదాలకి లోను కావద్దు, ఇతరులకు కూడా ఎలాంటి ప్రమాదం రావద్దని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.